దుఃఖ చక్రం అనగా అవిద్య, అజ్ఞానము. తరువాత బీజము, పాపపూరితమైన కోరికట. తరువాత కుట్ర చేయడం, లోతైన పాపవృత్తి. పాపము, పాపకర్మలు. అప్రాలబ్ధము, అపకృత కర్మ. ప్రాలబ్ధము, ప్రకటిత కర్మ. దుఃఖము కలుగును. మనం శ్రీకృష్ణుని నిత్య సేవకులమనే నిజస్థితిని మరుచుటే అజ్ఞానం. అదే దుఃఖాలకు మూలం. అదే అవిద్య. ఈ అజ్ఞానం కారణంగా పాపపూరితమైన కోరికలను ఇంద్రియ విషయ సంస్కారం ద్వారా పెంచుకుంటాము. వీటిని పొందుటకు ప్రయత్నించినప్పుడు మనం పాపాలను చేస్తూ ఉంటాము. పాప ఫలం మొదట అపకృతంగా అయినను కొంతకాలం తర్వాత జీవితం ముగిసిన పిమ్మట కూడా పాపకర్మ దుఃఖ రూపంలో ప్రకటితమవుతుంది. పాపం చేసేందుకు మరింత కోరికను కలిగి ఉండటం కుటం. భక్తి ప్రక్రియ కృష్ణ చైతన్యం సమస్త దుఃఖపూరిత దశలను నిర్మూలించగలదు. పాపి అయిన అజేమీలుడు రక్షింపబడుట. సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం 6వ స్కందము 2వ అధ్యాయము 17వ శ్లోకంలో అజేమిలుని కథను వివరించుకుందాము. అజేమిలుడు ఒక బాధ్యత గల సదా బ్రాహ్మణునిగానే జీవితాన్ని ఆరంభించెను. కానీ యవ్వనంలో ఒక వేశ్య వల్లలో చిక్కుకుని భ్రష్టుడైను. ఎన్ని పాపాలు చేసినను పాపపూరితమైన అతని జీవితం అంతిమ దశలో నారాయణ, కృష్ణ అనే నామాన్ని ఉచ్చరించినంతనే అతడు రక్షింపబడిను. తాపం, దాన ధర్మాలు, కర్మకాండలు చేసి పాపకర్మలను ఎదుర్కొనవచ్చునని సూచించబడినను వాటి ఆచరణ పాపకర్మ వాంఛా బీజములను హృదయం నుండి తొలగింపలేదని, యవ్వనంలో అజామీలుని విషయంలో అదే జరిగినని సుఖదేవ గోస్వామి వివరించెను. కృష్ణ చైతన్యాన్ని సాధించినప్పుడు ఈ పాపకర్మ వాంఛాబీజం తొలగించబడును. శ్రీ చైతన్య మహాప్రభువు ఆదేశించినట్లుగా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తూ మిక్కిలి సులభంగా కృష్ణ చైతన్యాన్ని సాధింపవచ్చును. ఎవరైనా ఒక వ్యక్తి భక్తియుత సేవను అంగీకరించనిదే 100% పాపకర్మ ఫలితాల నుండి విముక్తిని సాధించలేరు. వైదిక కర్మకాండలను, తపస్సును ఆచరించడం ద్వారా, తన ధర్మాలను చేయడం ద్వారా తాత్కాలికంగా ఒక వ్యక్తి పాపకర్మ ఫలితాల నుండి విముక్తి సాధించునను అతడు వెంటనే తిరిగి పాపకర్మలలో నెలకొనను. ఉదాహరణకు, విశృంఖల కామ ప్రవృత్తికి ఫలితంగా ఒక వ్యక్తి ఒక సుఖ వ్యాధితో బాధపడుతూ చికిత్స సమయంలో మిక్కిలి వేదనను అనుభవించవచ్చును. తాత్కాలికంగా అతడి వ్యాధి నయం చేయబడును. కానీ అతడు తన కామవాంఛలను హృదయం నుండి తొలగించు కాకపోవుట వలన అతడు అవే కామకల్పాలలో పాల్గొని తిరిగి అదే వ్యాధికి గురవును. అనగా వ్యాధుల చికిత్స సుఖాల వ్యాధి చేత కలుగు బాధలను తాత్కాలికంగా నివారింపవచ్చునను. కానీ కామవృత్తి హేమమైందని గుర్తించగలిగేలా శిక్షణ పొందినప్పుడే అతడు తిరిగి ఆ వ్యాధి బారిన పడకుండా అతనిని కాపాడుట సాధ్యపడును. అదే విధముగా వైదిక గ్రంథాలలో ఆదేశించబడిన కర్మకాండలు, దాన ధర్మాలు, తపములు తాత్కాలికంగా ఒక వ్యక్తిని పాపకర్మలకు పూని కాకుండా నిరోధించవచ్చును. కానీ అతని హృదయము పవిత్రం కానంత వరకు అతనికి తిరిగి పాపకర్మలు మరలా చేయవలసి వచ్చును. శ్రీమద్ భాగవతము 6వ స్కందము 1వ అధ్యాయము 10వ శ్లోకంలో మరొక వృత్తాంతం చెప్పబడింది. ఏనుగు సరస్సులోకి దిగి తన శరీరమంతా పూర్తిగా శుభ్రపరిచినట్లు చక్కగా స్నానం చేయును. కానీ
తీరానికి రాగానే తిరిగి తొండంతో మట్టిని తీసుకుని శరీరమంతటా వెదజల్లుకొనెను. అట్లే కృష్ణ చైతన్యంలో శిక్షణ పొందిన వ్యక్తి పాపకర్మల పట్ల ఆసక్తి నుండి పూర్తిగా విముక్తిని సాధించలేడు. యోగాభ్యాసం కానీ, తాత్కారం కానీ, కార్యకర్మలు కానీ వ్యక్తిని పాపకర్మల బీజాల నుండి రక్షింపలేవు. భక్తియుత సేవలో నెలకొనినప్పుడే అది సాధ్యపడును. శ్రీమద్ భాగవతం 4వ స్కందము 22వ అధ్యాయము 39వ శ్లోకంలో మరొక ఉదాహరణ కలదు. సత్కుమారుడు ఇట్లా చెప్తున్నాడు: మహారాజా, భౌతిక బంధాలలో చిక్కుకున్న మానవుని అహంకారం ఎంత దృఢమైనదనగా అది ఒక బలమైన త్రాడుతో బంధించి కట్టబడినట్లుగా అతనిని భౌతిక జీవితానికి బంధించి ఉంచును. భక్తులు మాత్రమే కృష్ణ చైతన్యంలో నెలకొని ఆ త్రాడుని సులభంగా తెంచుకోగలరు. కృష్ణ చైతన్యాన్ని సాధింపక మహాయోగులు గానో గొప్ప కర్మిష్ఠులుగానో తయారు కావాలని ప్రయత్నించు ఇతర భక్తులు ప్రగతిని సాధించలేరు. కనుక అహంకార బంధం నుండి, భౌతిక కార్యకల్పాల లాలాసల నుండి విడుదల పొందాలనుకునే ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా కృష్ణ చైతన్య కార్యాలలో నెలకొనవలను. అజ్ఞానం చేత ఈ అహంకారం అనేది మూడి ఏర్పడును. తమ నిజస్వరూపాన్ని గూర్చిన అజ్ఞానం వ్యక్తిలో నిలిచి ఉన్నంతకాలం అతడు చెడుగా నడుచుకుంటూ భౌతిక కర్మశాలలో చిక్కుకొనెను. నిజస్థితిని గురించిన ఈ అజ్ఞానం కూడా కృష్ణ చైతన్యం ద్వారా తొలగించబడును. ఈ విషయాన్ని పద్మపురాణం ఇట్లా నిర్ధారించి చెప్తున్నది: కృష్ణ చైతన్యంతో కూడిన శుద్ధ భక్తియుత సేవ అత్యంత శక్తికి స్థాయికి చెందిన ఆత్మవికాసం అడవిలో చెలరేవు దావాగ్ని వంటిది. అశుభ కామనాలన్నీ స్వల్పాలన్నిటినీ అది దహించును. ఈ సందర్భాలలో చెప్పబడిన ఈ ఉదాహరణలో అడవిలో దావలం చెలరేగినప్పుడు సహజంగానే ఆ మంట కారణంగా అడవిలోని సర్పాలన్నీ నశించును. అడవిలో నేలపై వేల కొలిది పాములు ప్రాకుతుండును. అడవి అంటుకోనగానే నేలపై ఎండుటాకులు అంటుటాకులు దానితో అక్కడి సర్పాలన్నీ వెంటనే తగలబడును. చతుర్సర్పాలకు నాగులు కాళ్ళు, జంతువులు మంత్రం మాటకు దూరంగా పారిపోవగలరు. కనీసము పారిపోవుటకైనా ప్రయత్నించగలవు. కానీ అక్కడికి సర్పాలు మాత్రము వెంటనే దావాగ్నిలోను, అదేవిధంగా కృష్ణ చైతన్యం అను దావాగ్ని అజ్ఞానం అను సర్పాలను వెంటనే నశింపచేసేలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరూ ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాలతో నిండి ఉంటారు. అది భౌతిక ప్రకృతి స్వభావం. ఒక దానిని తరువాత ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ ఎవరైనా నాపై ఆధారపడము, నేను మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చినచో మనం ఎంతగా సంతోషిస్తామో కొంచెం ఊహించండి. కానీ మనం దానిని నమ్మకపోవచ్చును. ఎవరైనా ఒక సమస్య నుండి మనతో బాధపడవద్దు, మీ సమస్త విషయాలను నేను చూసుకుంటానని చెప్పగానే అతని యోగ్యతను సందేహిస్తాము. ఎందుకు అంటే వారు పరిమితులని మనకు తెలుసును. కానీ శ్రీకృష్ణుని బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను అని చెప్పినప్పుడు మనం అతని వాక్యాలపై పూర్తి విశ్వాసంతో ఉపాసమాన్ని పొందవలెను. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు. అతడు సర్వశక్తివంతుడైన దేవాది దేవుడు. అతడు యోగేశ్వరుడు, సర్వసిద్ధహస్తుడు. అతడే పరమసత్యము. కనుక ఆయన భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకంలో వాగ్దానం చేసినట్లుగా మీ సమస్యలన్నిటినీ పరిష్కారాల కొరకు చేసే మీ ప్రయత్నాలన్నిటినీ విడిచి కేవలం నన్నే శరణు వేడుము.
నేను మీ బాధ్యత వహిస్తాను మరియు మీ సమస్త పాపకర్మల ఫలితాలను నిర్మూలిస్తాను. మనం పాపకర్మల ఫలితం నుండి తప్పక విముక్తి చెందుతామనే పూర్తి విశ్వాసంతో ఉండవలెను. శుభముకు శ్రీల రూప గోస్వామి ఒక నిర్వచనం చెప్పారు. నిజానికి శుభమనగా ప్రపంచంలోని జనులందరి క్షేమం కొరకు కార్యాలను ఆచరించడం. ప్రస్తుత కాలంలో ఒక సంఘంలో సమాజంకో చేస్తున్నవి ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచ సంక్షేమం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నవి. కానీ సంకోచిత జాతీయ కార్యక్రమాలలోని లోపాల చేత అట్టి సమస్త విశ్వ సంక్షేమ కార్యక్రమం ఆచరణలో సాధ్యపడటలేదు. ఏమైనను కృష్ణ చైతన్యోద్యమం సమస్త మానవాళికి అత్యున్నత ప్రయోజనాన్ని అందించగలదు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమం పట్ల ఆకర్షించబడవచ్చును. అందరూ దాని ఫలితాలను చూడవచ్చును. అందుకే శ్రీల రూప గోస్వామి మరియు ఇతర గొప్ప విద్యావంసులు ప్రపంచవ్యాప్తంగా భక్తియుత సేవ అయిన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయుటను అత్యున్నత మానవ సంక్షేమ కార్యంగా ఆమోదించిరి. సమస్త దుఃఖములకు అంతం. మనం పాప ఫలితాల చేత దుఃఖాలను అనుభవిస్తున్నాము, పుణ్య ఫలితాల వలన సుఖాలను అనుభవిస్తున్నాము. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనం సుఖపడినను లేక దుఃఖపడినను కలిగేది దుఃఖమే. ఒకవేళ ఈ జన్మలోని పుణ్యకర్మలకు ఫలితంగా మనకు రాబోవు జన్మలో ఉత్తమ జీవితం లభించినచో దాని ద్వారా తగినంత ఐశ్వర్యం, ఉన్నంత విద్య, శారీరక సౌందర్యం కలగవచ్చు. నేను ఒక ధనవంతుని కుటుంబంలో జన్మించినను పేదవాడి కుటుంబంలో జన్మించినను జనన వేదన అనేది ఒకే విధముగా ఉండును. అదే విధముగా ఉదాహరణకు ఏదైనా రోగం అనగా జ్వరం వంటిది వచ్చినప్పుడు పేదవాడి ఉదాహరణకు ఏదైనా రోగం అనగా జ్వరం వంటిది వచ్చినప్పుడు పేదవాడి బాధ కంటే ధనవంతుని బాధ తక్కువేమీ కాదు. కనుక భౌతిక జగత్తులో ఉన్నంత కాలం అందరికీ ఈ దుఃఖం మరియు సుఖం ఒకే రకంగా ఉంటుంది. ఏమైనను భరించవలసిందే. కానీ మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినచో శ్రీకృష్ణుడు వాగ్దానం చేసినట్లుగా అహం త్వం సర్వ పాపభ్యో మోక్షయిష్యామి, నేను నీకు సమస్త పాప ఫలితాల నుండి సమస్త దుఃఖాల నుండి విముక్తిని కలిగించునుగాక. అదే సర్వ శుభప్రదం. శ్రీకృష్ణుడు మన బాధ్యతను స్వీకరించినప్పుడు ఆయన క్రమంగా మనకు లోపాల మరియు బయట నుండి జ్ఞానాన్ని ప్రసాదించును. దానితో మనం భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. ఐశ్వర్యం, విద్య, సౌందర్యం, ఉన్నత జన్మ వంటి వాటన్నిటినీ పొందుటను భౌతిక సృష్టిలో శుభంగా భావిస్తారు. కానీ ఇవన్నీ కూడా అనేక దుఃఖాలతో కూడుకున్నట్టివి కనుక అవి వాస్తవానికి శుభప్రదములు కావు. నిజానికి శుభప్రదం అనగా శాశ్వత జీవితము, శాశ్వత ఆనందము, శాశ్వత జ్ఞానాన్ని సాధించడం. మనం దానిని పొందాలనుకుంటే ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా శ్రీకృష్ణుని పట్ల దివ్యమైన భక్తియుత సేవలో నెలకొనినప్పుడే అది అట్లా సాధ్యపడును. కనుక శుద్ధ భక్తియుత సేవలో నెలకొనుట సమస్త శుభాలకు ఆరంభం. దీనిని పొందుట కొరకు శాస్త్ర విధులను పఠించవలను. నిత్యం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ నిరంతరం భగవంతుని సేవలో నిమగ్నమై ఉండవలెను. శ్రీల రూప గోస్వామి కృష్ణ చైతన్యం పరమానందమునకు కలిగించును. శ్రీల రూప గోస్వామి వివిధ రకాల ఆనందాలను వివరించును. ఆనందాన్ని 3 రకాలుగా ఆయన విభజించును. మొదటిది భౌతిక భోగాల వలన కలుగు ఆనందము. రెండవది పరబ్రహ్మంలో ఐక్యం చెందుట వలన కలుగు ఆనందము. మూడవది కృష్ణ చైతన్యం నుండి పొందు ఆనందము. తంత్ర శాస్త్రాలలో పరమేశ్వరుడు తన భార్య అయిన సతీదేవికి ఇట్లా చెప్తుండెను, ప్రియా సతీ, గోవిందుని పాదాలను ఆశ్రయించి అట్లా పరిపూర్ణమైన కృష్ణ చైతన్యాన్ని పొందించుకున్న వారెవరైనను నిరాకారవాదులు, వాంఛించులు, సిద్ధులని ప్రసాదించబడిను. అంతేకాకుండా శుద్ధ భక్తులు
అనుభవించు ఆనందాన్ని కూడా అతడు అనుభవించవచ్చును. శుద్ధ భక్తి నుండి లభించు ఆనందము శాశ్వతమైనను అది పరమోన్నతమైనది. భౌతిక సిద్ధుల ద్వారా లేక బ్రహ్మైక్యం ద్వారా కలుగు ఆనందం తాత్కాలికంగా అగుట చేత అది నూన్యమైనది. భౌతిక సుఖం నుండి పతనాన్ని నిరోధించు మార్గం ఏదీ లేదు. కానీ నిరాకార బ్రహ్మైక్యము ద్వారా కలుగు అలౌకిక ఆనందము నుండి పతనం చెందుటకు మరింత అధికంగా అవకాశం ఉండెను. గొప్ప మాయావాది సన్యాసులు, గొప్ప గొప్ప విద్వాంసులు, దాదాపు ఆత్మ సాక్షాత్కారం కలిగిన వారు కూడా కొన్నిసార్లు రాజకీయ రంగంలోనో సంఘ సేవా రంగంలోనో ప్రవేశించుటను మనం చూస్తూ ఉంటాం. దీనికి కారణం నిరాకార భావనతో నిజానికి పరమోన్నత దివ్యానందాన్ని సాధించలేకపోవటే కారణం. కనుక వారు భౌతిక స్థితికి దిగివచ్చి అటువంటి భౌతిక కార్యక్రమాలను చేపడతారు. మాయావాది సన్యాసులు తిరిగి భౌతిక జీవస్థితికి దిగివచ్చి ఉదాంతాలు ముఖ్యంగా భారతదేశంలో అనేకం కలవు. కానీ పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు తిరిగి ఏ విధమైన భౌతిక స్థితికి దిగివచ్చే అవకాశం ఉండదు. అవి ఎంత ఆసక్తికరమైనను ఎంత ఆకర్షణీయమైనను ఎట్టి వంటి భౌతిక క్షేమము కార్యక్రమాలను కృష్ణ చైతన్యపు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాటిరావని అతడు ఎల్లప్పుడూ ఎరిగెను. అభక్తి యోగం నుండి లభించు ఆనందం అల్పమైనది. యోగా మార్గంలో విజయం సాధించిన వారు సాధించు సిద్ధులు 8 రకాలు. అతి సూక్ష్మ రూపము ధరించి రాత్రిలోకి కూడా చూచుకు పోగల శక్తిని అనీమ సిద్ధి అంటారు. కొండలు వంటి వానిని తొలచి అనేక సొరంగ మార్గాలను కల్పించిన ఆధునిక విజ్ఞాన శాస్త్ర పురోగతి కూడా మనకు రాతిలోకి ప్రవేశించు సామర్థ్యాన్ని కలిగించును. అనగా రాతిలోకి ప్రవేశించగల యోగా శక్తి అయిన అనీమ సిద్ధాంతాన్ని భౌతిక విజ్ఞాన శాస్త్రం కూడా సాధించింది. అదే విధముగా ఇతర యోగా సిద్ధులన్నీ కూడా భౌతిక కలలే. ఉదాహరణకు మరొక యోగా స్థితితో శరీరం తేలికగునట్లు చేసి నీటిలో గాలిలో తేలుటకు తోడ్పడు సామర్థ్యాన్ని సాధించడం, దానిని కూడా ఆధునిక విజ్ఞాన శాస్త్రం సాధించింది. అది మనలను గాలిలో ఎగిరేటట్లు, నీటిపై తేలేటట్లు, నీటి అడుగున ప్రయాణించేటట్లు చేస్తుంది. నిజానికి ఇంకను ఇప్పటికిని యోగా సిద్ధులను భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు సాధించవలసి ఉంది. ఉదాహరణకు ఒక యోగి సూర్యకిరణాల ద్వారా సూర్యగోళంలో ప్రవేశించును. ఈ సిద్ధిని లంఘిమ అంటారు. అదే విధముగా ఒక యోగి తన వేలతో చంద్రుణ్ణి తాకగలడు. ఆధునిక అంతరిక్ష యానం ద్వారా చంద్రమండలం వరకు వెళ్ళినను వారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉండను. కానీ సిద్ధి సాధించినట్టి యోగి తన చేతిని పొడిగించి తన వేలతో చంద్రుణ్ణి తాకగలడు. ఈ స్థితిని ప్రాప్తి అంటారు. ఈ స్థితిని సాధించిన యోగి చంద్రుణ్ణి తాకుటయే కాకుండా తన చేతిని ఎంత దూరమైనా విస్తరించి తనకు ఇష్టమైన దానిని పొందగలడు. ఒక ప్రాంతానికి దూరంగా వేల కొద్ది మైళ్ళు దూరంలో కూర్చున్నప్పటికీ అతడు తనకు కావలసినచో ఆ ప్రాంతంలోని తోటలో గల పండును తీసుకోగలడు. ఇది ప్రాప్తి సిద్ధి. ఈ భూగోళంలో ఒక అత్యల్ప భాగాన్ని నాశనం చేయగల అన్య శాస్త్రాలను ఆధునిక శాస్త్రవేత్తలు తయారు చేసిరి. కానీ ఈ శిత అను సిద్ధితో యోగి ఒక పూర్తి గోళమును తన సంకల్పం మాత్రాన్నే నశింపచేయడం, సృష్టి చేయడం కానీ చేయగలడు. మరొక సిద్ధి పేరు వశిత. ఈ సిద్ధి ద్వారా యోగి ఇతరుల నెవరినైనను పరవశించుకోగలడు. ఇది ఇప్పటి ఇజం వంటిది.
ఇంచుమించు దీనినెవరూ నిరోధించలేరు. కొన్నిసార్లు వసిత అను ఈ సిద్ధాంతాన్ని సాధించిన యోగి జనుల మధ్యకు వెళ్ళి తీయటి మాటలను చెబుతూ వారి మనసును వరసపరుచుకుని మోసగిస్తూ వారి ధనమంతటిని కాజేసి పారిపోవడం జరుగుతుంది. మరొక యోగా స్థితి గలదు. దాని పేరు ప్రమాక్యం. ఈ ప్రమాక్యం సిద్ధితో యోగి తాను కోరిన దేనినైనా సాధించగలడు. ఉదాహరణకు అతడు తన కంటిలోకి నీటిని ప్రవేశింపబెట్టి తిరిగి దానిని బయటకు రప్పించగలడు. కేవలం సంకల్పం మాత్రంతోనే అతడు అట్టి అద్భుత కార్యాలను చేయగలడు. యోగా సిద్ధి లన్నిటిలోకి అత్యున్నతమైనట్టి కామవాయిసిత. ఇది కూడా ఒక రకమైన ఇంద్రజాలమే. కానీ ప్రాఖ్యమైన సిద్ధి ప్రకృతి నియమాలకు లోబడి అద్భుతాలను సృష్టించుటకు తోడ్పడగా ఈ కామవాస్యత ప్రకృతి విరుద్ధ కార్యాలను కూడా సాధించును, అనగా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసును. ఏమైనను అట్టి భౌతిక యోగా స్థితులను సాధించిన యోగి తాత్కాలిక ఆనందమును అధిక మొత్తంలో తప్పక సాధించవచ్చును. ఆధునిక భౌతిక పురోగతిపై మెరుగులను చూచి మోహానికి గురైన కొందరు జనులు మూర్ఖంగా కృష్ణ చైతన్యోద్యమం బద్ధహీనులకు మాత్రమే ఉపయోగపడినని భావిస్తూ ఉంటారు. కానీ చక్కని ఇల్లు, కుటుంబం, సంభోగ జీవితాన్ని కలిగి భౌతిక సుఖాలన్నిటినీ అనుభవిస్తూ నేను సుఖాన్నే ఉన్నానని చెప్తూ ఉంటారు. కానీ అట్టి భౌతిక స్థితి నుండి ఏ క్షణమైనను పతనం చెందవలసి వచ్చినను వేరెవ్వరూ అజ్ఞానం చేత నిజమైన జీవితం నిత్యమైనదని వారు గుర్తింపరు. శరీరానికి చేకూర్చు తాత్కాలిక సౌకర్యాలు జీవిత లక్ష్యం కాదు. ప్రజలు భౌతిక సుఖ పురోగతులలో కనిపించు పై మెరుగులను చూచి మురిసిపోవుటకు కారణం గాఢమైన వారి అజ్ఞానాంధకారం. అందుకే శ్రీల భక్తి వినోద ఠాగూర్ భౌతిక విజ్ఞానం ఒక వ్యక్తిని మరింత మూర్ఖంగా తయారు చేస్తుందని, అది తన పై మెరుపుతో వాటిని తమ నిజస్థితిని మరిచినట్లు చేస్తుందని, అది వారి దురదృష్టమని చెప్పిరి. ఎందుకనగా నిజానికి భవబంధాల నుండి విడవడకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. జనులు భౌతిక విజ్ఞాన ప్రగతి వలన భౌతిక జీవ బంధాలలో మరింత అధికంగా చిక్కుకుపోతున్నారు. ఈ విపత్తు నుండి వారు బయటపడుటకు మార్గం లేదు. అగ్ని వైపుకు మిడతలు ఆకర్షించబడినట్లు మనం ఈ భౌతిక ప్రపంచం వైపు పై మెరుగులచే ఆకర్షించబడుతుంటాము. మిడతలు తాము అగ్నిలోకి ప్రవేశిస్తే మరణిస్తామనే విషయమును గ్రహింపక గొప్ప వేగంతో అందులోకి ప్రవేశిస్తాయి. అవి బలవంతంగా అగ్నిలోకి ప్రవేశించుట అంటే మరణించుటయే. అలాగే ఆధునిక విజ్ఞాన శాస్త్రం భౌతిక జీవితానికి సాధించిన అశాశ్వత సుఖాలనే వాటిని కొన్నిటిని స్పష్టించింది. మరియు అదే సమయంలో అనేక రకాలైన అపాయకర స్థితులను కూడా సృష్టిస్తున్నారు. శ్రీమద్ భాగవతం 10వ స్కందము 14వ శ్లోకము 18వ శ్లోకంలో తెలుపబడినట్లు పదం యథా విపత్తే, ఈ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదం పొంది ఉంది. మనం ఇటువంటి అసౌకర్యాలను తగ్గించుకోవడం అనేది ఒక కూలిపేద బరువును మోస్తూ కొంత ఉపాశమనాన్ని ఆశించడం వంటిది. మరి కష్టంగా ఉన్నప్పుడు తన తలపై బరువును భుజంపైకి మార్చుకున్నట్టు కానీ దానితో అతని కష్టం తీరినట్లు కాదు. అలాగే మనం భౌతిక సుఖాలను పొందుట కొరకు అనేక శాస్త్ర పద్ధతులను కనిపెడుతుంటాము. కానీ నిజానికి అవి ఎటువంటి సుఖాన్ని కలిగించవు. మనం బరువును ఇటు నుండి అటుకు మార్చుటయే అవుతుంది. ఉదాహరణకు అమెరికాలో ప్రజలు మోటార్ కార్లను నడుపునప్పుడు అనేక ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యాల ద్వారా సుఖాలను పెంచుకున్నటకు ప్రయత్నిస్తూ తమ చుట్టూ ప్రమాదాలను సృష్టించుకుంటాడు. మరిన్ని అధిక సమస్యలను సృష్టిస్తున్నారు. వారికి ఆర్థికంగా మోటారు కార్లు
ఉండుట చేత అనేక రోడ్లు రహదారులను ఒకదానిపైన ఒకటిగా నిర్మిస్తున్నారు. అయినప్పటికీ వారు ట్రాఫిక్ ఇబ్బందులను, ప్రమాదాలను, కాలుష్యం వంటి ఇంకెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనుక ఇదంతా వృధా ప్రయత్నమే. శాస్త్రజ్ఞులు జీవిత సమస్యలను పరిష్కరిస్తున్నామని భావిస్తూ ఉంటారు. అయినను జీవితంలో అనేక ఇబ్బందులు అట్టే కొనసాగుతూ ఉండను. శాస్త్రజ్ఞులు సఫలం కాలేరు. ఎందుకు అనగా ఈ భౌతిక ప్రపంచ ప్రవృత్తి సహజంగానే పూర్తిగా అసౌకర్యంతో నిండి ఉండెను. శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో నిర్ధారించి చెప్తున్నట్లుగా దుఃఖాలయం అశాశ్వతం. అయితే దీనిని ఎవరైనా ఎలా సుఖమయం ప్రదేశంగా మార్చగలరు? మనం ఒక పులి లేక పాము వంటి భయంకరమైన వాటిని స్వప్నంలో చూచినప్పుడు వెంటనే మరొక స్వప్నంలోకి మారాలనుకుంటాం. అయితే అదేవిధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా జీవించుట కొరకు కృత్రిమ మార్గాలను సృష్టించుకోవడం కూడా ఒక వృధా స్వప్నమే అవుతుంది. నిజమైన సుఖం అనగా భగవంతుని పాద పద్మములను ఆశ్రయించుటే. హరిభక్తి సుధోదాయంలో శుద్ధ భక్తుడైన ప్రహ్లాద్ మహారాజు నరసింహ భగవానుని ఇట్లా ప్రార్థించినట్లు చెప్పబడింది. ప్రభు, నాకు నీ యందు భక్తి దృఢత్వం కావలను. మాత్రమే నేను నీ పాద పద్మములను పదే పదే వేడుకుంటున్నాను. నా కృష్ణ చైతన్యం మరింత దృఢమై స్థిరమవ్వాలనేదే నా ప్రార్థన. ఎందుకు అంటే కృష్ణ చైతన్యం భక్తియుత సేవ నుండి లభించు ఆనందము గొప్ప శక్తివంతమైనది. కనుక అందులో ఇతర ధర్మార్థ కామ మోక్షాలు మరియు భౌతిక జీవితం నుండి విముక్తి అనేది కూడా లభించును. నిజానికి శుద్ధ భక్తుడు ఎన్నడూ ఈ సిద్ధిలో వేటిని ఆశింపడు. ఎందుకనగా కృష్ణ చైతన్యోద్యమం చేయు భక్తియుత సేవ ద్వారా కలుగు ఆనందం ఆధ్యాత్మిక మరియు అపరిమిత, మరియు ఏ ఇతర ఆనందం దానికి సాటి రాదు. ఇతర మార్గాల ద్వారా కలిగే ఆనందం సాగరమైనను అది కృష్ణ చైతన్యం ద్వారా కలుగు ఆనందంలోని ఒక బొట్టుకు కూడా సాటి రాదని చెప్పబడను. కనుక శుద్ధ భక్తిని స్వల్పంగా సాధించిన వ్యక్తి కూడా ధర్మం, అర్థం, కామం, మోక్షం వంటి వాటిని ద్వారా కలుగు అన్ని రకాల ఆనందాలను సులభంగా త్రోసిపుచ్చగలడు. శ్రీ చైతన్య మహాప్రభుకు కలోవలచ శ్రీధరుడును ఒక గొప్ప భక్తుడు కలడు. అతడు మిక్కిలి పేదవాడు. అరటి తొక్కలతో తోపులు చేసి అమ్ముతూ దాదాపు శూన్యమైన తన ఆదాయంతో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆయనను తన అసల్ప ఆదాయంలోని సగభాగాన్ని గంగాదేవి ఆరాధన కొరకు వినియోగిస్తూ తక్కిన సగభాగంతో ఏదో విధంగా జీవించసాగెను. కనుక ఒక్కసారి శ్రీ చైతన్య మహాప్రభు తన ఈ అంతరంగిక శిష్యుడైన కలోవచ శ్రీధరుని ఎదుట ప్రకటితమై అతడు కోరు ఏ సంపదనను తాను ప్రసాదిస్తానని తెలిపెను. కానీ శ్రీధరుడు తనకు ఏ రకమైన భౌతిక సంపద అవసరం లేదన్నాడు. అతడు తన ప్రస్తుత స్థితిలో ఆనందంగానే ఉన్నానని శ్రీ చైతన్య మహాప్రభు పాదపద్మముల పట్ల అచంచలమైన విశ్వాసం మరియు భక్తిని మాత్రమే తాను ఆశిస్తున్నట్లు తెలిపెను. శుద్ధ భక్తుల స్థితి అలా ఉండును. వారు రోజులో 24 గంటలు భక్తియుత సేవలో గడపగలిగినచో ఇక వారు దేనిని కోరరు. చివరకు వారు ముక్తి ద్వారా కలుగు ఆనందాన్ని, బ్రహ్మైక్యం ద్వారా కలుగు ఆనందాన్ని కూడా వాంఛింపరు. స్వల్పంగానైనా భక్తియుత సేవను పెంపొందించుకున్న వ్యక్తి ధర్మార్థ కామ మోక్షాల ద్వారా వాంఛా విధి ముక్తుల ద్వారా లభించు ఆనందాన్ని తృణంగా పరిగణించునని నారద పంచతంత్రం చెప్తున్నది. ధర్మార్థ కామ మోక్షాల ద్వారా కలుగు ఆనందానికి సంపాదించిన ఆలోచన కూడా శుద్ధ భక్తిని హృదయంలో ప్రవేశించుటకు ఏమాత్రము సహజింపదు. రాణిగారి పరివారమంతయు భక్తి పారత్వంతో రాణిగారి అనుసరించునట్లుగా ధర్మార్థ కామ మోక్షాల ద్వారా కలుగు ఆనందము
భగవత్ సేవను అనుసరించును అనగా శుద్ధ భక్తునికి ఏ మార్గం ద్వారా లభించని ఎటువంటి ఆనందానికి సంబంధించిన కొరత ఉండదని అర్థం. కృష్ణ సేవను తప్పక మరి దేనిని అతడు ఆశింపడు. అంతేకాకుండా అతని హృదయంలో ఇతర ఏదైనా కోరిక కలిగినచో అతడు దానిని ఆశింపకుండాను భగవానుడి దానిని నెరవేర్చునను. ఆధ్యాత్మిక జీవితారంభం దశలో ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించుటకు వివిధ రకాల తపస్సులు కలవు. ఏమైనను వీటన్నిటినీ పాటించు వ్యక్తిలో భౌతిక వాంఛలు లేకున్నప్పటికీ అతనిలో భౌతిక భావం భక్తిభావం ఆంకోరింపదు. సర్వశక్తిపై ఆధారపడి భక్తియుత సేవాభావం కలిగిన వలెను ఆశించునను సఫలం కాలేరు. ఎందుకనగా శ్రీకృష్ణుడు తన సేవను ఎవరికిని ప్రసాదించుటకు అంగీకరింపడు. శ్రీకృష్ణుడు ఒక వ్యక్తికి భౌతిక సుఖాలను చివరకు మోక్షాన్ని కూడా సులభంగా ప్రసాదించును. కానీ భక్తియుత సేవను భగవంతుడు ఒక వ్యక్తికి అంత సులభంగా ప్రసాదించడు. నిజానికి భక్తియుత సేవ అనగా శుద్ధ భక్తిని అనుగ్రహంతోనే ఆ వ్యక్తికి భక్తియుత సేవ ప్రసాదించబడును. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 19వ అధ్యాయం 151లో శ్లోకంలో ఇట్లా తెలపబడింది. శుద్ధ భక్తుడైన ఆధ్యాత్మికాచార్యుని అనుగ్రహం చేత శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం చేత మాత్రమే ఒక వ్యక్తికి భక్తియుత సేవ ప్రాప్తించగలదు. మరొక మార్గం లేదు. శుద్ధ భక్తి మిక్కిలి అరుదైనదని తంత్రశాస్త్రం కూడా చెప్తుంది. అందులో పరమేశ్వరుడు సతీదేవితో ఇట్లా చెప్తున్నాడు: నా ప్రియ సతీ, ఒక వ్యక్తి వివిధ రకాల జ్ఞాన మార్గాలను విశ్లేషించు గొప్ప తత్వవేత్త అయినచో అతడు భవబంధాల నుండి ముక్తిని సాధించగలడు. వేద విహిత కర్మల నిర్వర్తించడం ద్వారా ఒకరు పుణ్యకర్మల స్థితికి భక్తియుత సేవ అనేది కృష్ణుని మరియు ఆయన భక్తుల అనుగ్రహంపై ఆధారపడి ఉండును. ఒక శుద్ధ భక్తుని పాదపద్మములను ఆశ్రయించు వారికి శుద్ధి భక్తియుత సేవ స్థితికి చేరడం సాధ్యపడదు. తేనెటీగా తన స్వయ ప్రయత్నంతో ఒక సీసాలోని తేనెను రుచి చూడలేదు. ఆ సీసా తనకంటే శక్తివంతమైన వాటితో తెరవబడవలను. ఒకవేళ ఆ తేనెటీగ కేవలం ఆ సీసాను బయట నుండి చప్పరిస్తూ నేను ఇప్పుడు తేనెను రుచి చూస్తున్నాను అని భావిస్తే అది భ్రమలో ఉన్నట్లు అర్థం. అదేవిధంగా ఒక భక్తుని చేత మార్గం తెరవబడనిచో ఎవరును భక్తియుత సేవ మార్గానికి ప్రవేశింపలేరనే కనుక శ్రీల రూప గోస్వామి తెలిపినట్లు భక్తియుత సేవలో మొట్టమొదటి మెట్టు అద్వా గౌరవశ్రాయం భక్తి విధులననుసరించి గురు పరంపరంలో ప్రామాణికుడైన ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక ఆచార్యునిగా అంగీకరించడం. అప్పుడే ఒకరు భక్తియుత సేవ మార్గంలోనికి మిక్కిలి సులభంగా ప్రవేశింపగలరు. అందుకు మీరు నిష్కామించిన కోరికల నుండి ముక్తి చెందిన వారు అయినట్టి గురువును ఎన్నుకోవలెను. ఎవరైతే భగవంతుని పాదపద్మములను ఆశ్రయించునో అతడు అన్ని భౌతిక కోరికల నుండి విముక్తుడైనట్లు అర్థం. అటువంటి శుద్ధ భక్తుడు జీవితంలోని అన్ని సిద్ధులందు కేవలము భగవంతుని సేవలో నెలకొనటనే కోరుకుంటాడు. యుధిష్ఠిర మహారాజు కూడా అట్టి శుద్ధ భక్తుడు. శ్రీమద్ భాగవతం 5వ స్కందము 6వ అధ్యాయము 18వ శ్లోకంలో నారదుడు కూడా యుధిష్ఠిరునితో ఇట్లనెను: మహారాజా, ముకుందుడు అని పిలువబడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు యాదవులకు శాశ్వత రక్షకుడు. అన్ని విధాలా ఆయన మీకు ఆధ్యాత్మిక ఆచార్యుడు మరియు అదే శేకుడు. అతడు ఒక్కడే మీకు ఆరాధ్య దైవం అయిన ప్రేమశీలి. మీ వ్యక్తిగత సంసారిక వ్యవహారాలన్నిటికీ అతడే నిర్దేశకుడు. అంతేకాకుండా మీ రాయబారిగా కొన్నిసార్లు అతడు మీ ఆదేశాలను పాటిస్తూ ఉంటాడు. నా ప్రియమైన రాజా, మీరు ఎంతటి అదృష్టవంతులు! ఆ దేవాది దేవుడు మీకు ప్రసాదించిన ఈ అనుగ్రహాన్ని ఇతరులు
కళ్ళలో కూడా చూడలేరు. ఈ శ్లోక సారాంశమేమనగా భగవానుడు ముక్తిని సులభంగా అనుగ్రహించును, కానీ మిక్కిలి అరుదుగా తప్ప భక్తియుత సేవను ఎవరికీ సులభంగా అనుగ్రహింపడు. ఎందుకు అనగా భక్తియుత సేవ వలన భగవానుడే భక్తికి అమూల్యమైన వాడు. బ్రహ్మానందాన్ని లేక బ్రహ్మయజ్ఞాన్ని కోటి పెట్టి గుణించినను భక్తి ద్వారా ఎప్పుడూ ఆనందము సాగరంలోని ఒక చిన్న నీటి బొట్టుకు కూడా అది సాటి రాదు అని శ్రీల రూప గోస్వామి తెలిపెను. హరిభక్తి సుధోదయంలో ప్రహ్లాద మహారాజు తన సూత్రాలతో నరసింహ భగవానునికి ప్రీతిని కలిగిస్తూ ఇట్లనెను: హే జగన్నాథ, నీ సన్నిధిలో నేను దివ్య ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఆనంద సాగరంలో లీనమైపోతున్నాను. ఈ ఆనంద సాగరంతో పోల్చి చూచినచో బ్రహ్మానందము గోస్పాదమంతా కూడా ఉందని నాకిప్పుడు బోధపడుతున్నది. శ్రీమద్ భగవద్గీతకి శ్రీధరస్వామి రచించిన వాపద దీపిక అను వాక్యానం కూడా ఈ విషయాన్ని బలపరుస్తుంది. ఓ ప్రభు, నీ భక్తి రసామృత సింధువులో ఇదులాడుచు నీ నీలామృతమును ఆస్వాదించు ధ్యాన జీవులు పొందు ఆనందము అద్భుతం. దాని ఎదుట ధర్మార్థ కామ మోక్షాల ద్వారా కలుగు ఆనందం తీసికట్టే అట్టి శుద్ధ భక్తునికి భక్తి రస ఆనందమునకు భిన్నమైన ఇతర ఏ ఆనందమైన అల్పమగును. భక్తియుత సేవ శ్రీకృష్ణుని కూడా ఆకర్షించునని శ్రీల రూప గోస్వామి తెలిపెను. శ్రీకృష్ణుడు అందరినీ ఆకర్షించును, కానీ భక్తియుత సేవ శ్రీకృష్ణుణ్ణి ఆకర్షించును. పరాకాష్ఠ దశలో భక్తియుత సేవ పత్రిక రాధారాణి కృష్ణుణ్ణి మదన మోహనుడు అని అంటారు. అనగా వేల కొద్దీ మన్మధుల ఆకర్షణను కూడా జయించగలిగే తంటటి ఆకర్షణీయుడు శ్రీకృష్ణుడి కూడా. ఆమె ఆకర్షించుట చేత రాధారాణి అంతకంటే అధిక ఆకర్షణ కలిగింది. అందుకే భక్తులు ఆమెను మదన మోహన మోహిని, మన్మధుని ఆకర్షించు శ్రీకృష్ణ భగవానుని సైతం ఆకర్షించగలిగేదని చెప్తారు. మదనుడు అనగా కామ ఆకర్షణ. శ్రీకృష్ణుడు మదన మోహనుడు అగుట వలన ఎవరైనా శ్రీకృష్ణునిచే ఆకర్షింపబడినచో అట్టి వ్యక్తి ఇక ఏ కామ ఆకర్షణను లెక్క చేయడు. భౌతిక ప్రపంచంలో కామం అందరినీ ఆకర్షించును. భౌతిక ప్రపంచమంతా కామాకర్షణతోనే నడుస్తున్నది. సుఖమని పిలువబడేది కామం నుండే ఆరంభమగును. సాధారణంగా కామవాంఛను తృప్తిపరచుటకు ఒక వ్యక్తి వివాహం చేసుకునెను. ఆ విధానం సంతానాన్ని పొందెను. ఆ సంతానం పెద్దవారైన తర్వాత వారు కూడా వివాహం చేసుకుని మరికొంత సంతానాన్ని పొందెను. దీనంతటికీ ఒకటే ఉద్దేశం, అదే కామం. భౌతిక సుఖములనగా ఈ మూడు అంశాలు: స్త్రీ, అందమైన స్త్రీ, ఐశ్వర్యము, ధనము మరియు ప్రజా సంతానం. సహజంగా ఒకరు ఒక ఉత్తమ భార్యను, బ్యాంకులో డబ్బు నిలువను, మంచి కుటుంబాన్ని కోరుకుంటారు. ఒకవేళ వ్యక్తి వీటిని పొందగలిగితే అతడు జీవితంలో విజయం సాధించినట్లుగా భావిస్తారు. భార్య, సంతానం, స్నేహితులు, సంపద వంటి వాటిని సాధించుటకు, పోషించుటకు చేసే ప్రయత్నాలలో ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షణ మరింత అధికమగును. ఈ భౌతిక ప్రపంచపు పై మెరుగుల పట్ల ఆకర్షణను తొలగించుకుని శ్రీకృష్ణుని పట్ల ఆకర్షింపుటకు ప్రయత్నించవలెను. ఈ విషయంలో శ్రీ యమునాచార్యులు వారు ఇట్లా తెలుపుతున్నారు: యాదవది మహా చేత కృష్ణ పాదర్విందే నవ సాధాన్యుతం రదుం పాశితం తదావాదిబత నరిసంగమే స్మర్యమనే భవతి ముఖా వికార సృష్టి నిష్టవంచః. శ్రీకృష్ణుని సౌందర్యము చేత ఆకర్షింపబడినట్టి నుండి నేను ఆయన పాద పద్మములను స్వీకరించుటను ఆరంభించి తిని, నేనెన్నడను ఆస్వాదించని రుచిని ఆస్వాదిస్తున్నట్టి కనుక మైదాన సంభోగం గురించిన ఆలోచన రాగానే నా పెదవులు అసహ్యంతో వణికిపోవును. అప్పుడు నేను అట్టి భావనలపై ఉమ్మి వేయదును. ఎవరైనా శ్రీకృష్ణుని పట్ల ఆకర్షితులైనప్పుడు
వారు కామాన్ని జయించి భౌతిక ప్రపంచాన్ని జయిస్తారు. లేనిచో భౌతిక ప్రపంచాన్ని అధిగమించడం చాలా కష్టం. కానీ ఎవరైనా శ్రీకృష్ణుని పాదపద్మములను గట్టిగా పట్టుకుని కృష్ణ నన్ను రక్షించు అని పిలిచినచో నేను నిన్ను రక్షించదను, భయపడకుము అని కృష్ణుడు హామీ ఇచ్చెను. నేను నా శుద్ధ భక్తిని రక్షిస్తాను అని ప్రపంచానికి చాటి చెప్పమని కృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 31లో అర్జునునికి చెప్పెను. కేవలము శ్రీకృష్ణుని పాద పద్మములను ఆశ్రయించి మానవ జన్మ పరమ లక్ష్యాన్ని సాధించడమే కావలసింది. అనగా ఈ భౌతిక ప్రపంచపు సంఖ్యల నుండి బయటపడడం అనేవి జరులు ఎరుగుట ఇది కాకుండా మరేదైనా వ్యాపకాన్ని కలిగి ఉండటం, అనగా ఈ భౌతిక ప్రపంచంలో మనం బందీలగుటయేనని అర్థం. భక్తియుత సేవ అనగా రాధారాణి అడుగుజాడల నడుచుటే అని అర్థం. బృందావనంలోని భక్తులందరూ భక్తిలో పరిపూర్ణత్వాన్ని సాధించుట కొరకు రాధారాణిని ఆశ్రయిస్తుంటారు. అనగా భక్తియుత సేవ అనేది భౌతిక ప్రపంచమునకు చెందిన కార్యకల్పం కాదు, అది ప్రత్యక్షంగా రాధారాణిచే నడుపుబడు కార్యకల్పం. మహాత్ములు దైవీ ప్రకృతి అంతరంగ శక్తియే రాధారాణి రక్షణలో ఉందని భగవద్గీత 9వ అధ్యాయము 13వ శ్లోకంలో స్పష్టంగా తెలియచేయును. కనుక భగవంతుని అంతరంగ శక్తి ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగు భక్తియుత సేవ స్వయంగా శ్రీకృష్ణుని కూడా ఆకర్షింపగలదు. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 14వ అధ్యాయము 20వ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఈ అంశాన్ని నిర్ధారిస్తుండెను. అక్కడ ఆయన ఇట్లనెను, ప్రియమైన ఉద్ధవ, నా భక్తుడు చేయు భక్తియుత సేవ నన్ను ఆకర్షించినంతగా యోగా మార్గము కాని, తాత్కాలిక జ్ఞానము కాని, కర్మకాండ గాని, వేదాంత చర్చ గాని, కఠోర తపస్సు గాని, తమ స్వర్వాన్ని దానం చేసి కానీ అవేవి నాకు ప్రీతిని కలిగించవు. అవన్నీ నిజానికి సత్కార్యాలను ప్రేమతో నా భక్తులు చేయు భక్తియుత సేవతో సమానముగా అవేవి నన్ను ఆకర్షింపలేవు. తన భక్తుల ప్రేమపూర్వక భక్తియుత సేవకు శ్రీకృష్ణ భగవానుడు ఎట్లా ఆకర్షింపబడునో శ్రీమద్ భాగవతము 7వ స్కందము 10వ శ్లోకము 48వ శ్లోకంలో నారదుడు వర్ణించుడను. ప్రహ్లాద మహారాజు గొప్పతనాన్ని ప్రశంసిస్తున్న యుధిష్ఠిర మహారాజుతో నారదుడు పలికెను, ఒక భక్తుడు ఎల్లప్పుడూ ఇతర భక్తుల సేవలను ప్రశంసించరాదు. యుధిష్ఠిర మహారాజు ప్రహ్లాదుని గుణగణాలను స్తుతించడం శుద్ధ భక్తుని లక్షణం. శుద్ధ భక్తుడు తనెన్నడను అధికుడనని భావింపడు. అతడు ఎల్లప్పుడూ ఇతర భక్తులు తనకంటే అధికులని భావించును. యుధిష్ఠిర మహారాజు ఇట్లా భావించును, ప్రహ్లాద మహారాజుయే భగవంతుని నిజమైన భక్తుడు, నేనేమి కాను అని అతడు అలా భావించగా నారదుడు అతనితో ఇట్లనెను, యుధిష్ఠిర మహారాజా, ఈ ప్రపంచంలో మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవరునూ లేరు. దేవాది దేవుడు ఈ భూమిపై అవతరించి ఒక సామాన్య మానవుని వలె మీతో కలిసి తిరుగుచుండెను. అతడు సర్వకాల సర్వవస్థలలోని మీతోనే ఉండును. అతడు మీ మధ్య నివసిస్తూ ఇతరుల కన్నులకు దూరంగా తిరుగాడెను. ఇతరులు అతడిని దేవాది దేవుడని గ్రహించలేరు. మేనబావగా, మిత్రునిగా, దూతగా అతడు మీతో కలిసి తిరుగాడుతుండెను. కనుక ఈ లోకంలో మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవరూ లేరని మీరు గ్రహింపవలెను. భగవద్గీత 11వ అధ్యాయము 41వ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు అర్జునుడు అతనితో ఇట్లనెను, నా ప్రియమైన కృష్ణ, నిన్ను కేవలము నా మేనబావగా భావిస్తూ కృష్ణ మిత్రమా అని సంబోధిస్తూ అనేక రకాలుగా అవమానపరిచితిని. కానీ నీవు నా ఊహకు అందనట్టి అధికుడవు. అది పాండవుల స్థితి. కృష్ణుడు దేవాది దేవుడను సర్వాధికారుడైన ఆయన ఆ రజ సోదరుల భక్తికి, సాఖ్యతకు, ప్రేమకు ఆనందించి వారితో కలిసి జీవించెను. భక్తియుత సేవ మహిమకు అది ఒక ఉదాహరణ. అది దేవాది దేవుణ్ణి కూడా ఆకర్షించగలదు. భగవానుడు గొప్పవాడే, కానీ ఆయనను కూడా ఆకర్షించగలుగుట చేత ఆ భగవానుని కంటే కూడా భక్తియుత సేవ గొప్పది.
భక్తియుత సేవ మార్గంలో లేనివారు ఎన్నటికిని భగవంతుని పట్ల భక్తియుత సేవ గొప్పతనాన్ని గుర్తించలేరు. పరమ పూజ్య శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పరిచయము. పరమ పూజ్య శ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు భారతదేశంలోని కలకత్తా నగరంలో 1896వ సంవత్సరంలో జన్మించిరి. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని కలకత్తాలో 1922వ సంవత్సరంలో మొదటిసారి కలుసుకునిరి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతుల వారు ప్రముఖ వైదిక విద్వాంసులు. 64 గౌడియ మఠాలను వైదిక సంస్థలను స్థాపించిరి. వారు విద్యా సంపన్నులు. యువకుడైన ప్రభుపాదుల వారిని చూచి సంతోషించి వైదిక విజ్ఞానమును బోధించుటకు తన జీవితమును అంకితము చేయమని వారిని ఒప్పించిరి. ఆనాటి నుండి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ వారికి శిష్యులై 1933లో పద్ధతి ప్రకారము దీక్ష శిష్యులయ్యిరి. తొలి సమావేశంలోనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు వారు ఆంగ్ల భాష ద్వారా వైదిక విజ్ఞానమును ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరిరి. తరువాతి సంవత్సరంలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యమును రచించి గౌడీయ మఠ కార్యక్రమాలకు తోడ్పడసాగిరి. 1944లో బ్యాంక్ టు గాడ్ హెడ్ అనే ఆంగ్ల పక్షపత్రికను స్థాపించిరి. అది ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో వారి శిష్య చేత 30కి పైగా భాషలలో కొనసాగించబడును. శ్రీల ప్రభుపాదుల వారి భక్తి జ్ఞానములను గురించి 1947లో గౌడీయ వైష్ణవ సంఘము వారికి భక్తి వేదాంత బిరుదుతో సత్కరించిరి. 1950లో అనగా 54 సంవత్సరాల వయసులో శ్రీల ప్రభుపాదుల వారు వైదిక జీవితమును త్యజించి తమ ఆర్థిక సమయము గ్రంథ పఠనలకు రచనలకు వినియోగించిరి. తరువాత వారు బృందావనమునకు వెళ్ళి అక్కడ మధ్యయుగములో చరిత్ర ప్రసాది గాంచిన శ్రీ శ్రీ రాధా దామోదర మందిరంలో అతి సామాన్య జీవితమును గడిపిరి. అక్కడే వారు అనేక సంవత్సరాల పాటు నిరంతరము విద్యావంశంగాము చేసి అనేక గ్రంథములను రచించిరి. 1959లో సన్యాసమును స్వీకరించిరి. వారి జీవితపు ప్రధాన రచన అయిన శ్రీమద్ భాగవతంలోని 1800 శ్లోకాలకు అనువాదములు వాక్యాలతో కూడిన అనేక సంపుటనాలుగా రచనలను ఆరంభించిరి. అట్లే గ్రహాంతర సులభ ప్రయాణం అనే మరొక గ్రంథమును కూడా రచించిరి. సహా వాక్యాలను 70 సంపుటాలకు పైగా రచించిరి. 1965లో మొట్టసారిగా ఒక వాణిజ్యలోక్య న్యూయార్కు నగరమునకు వెళ్ళినప్పుడు వారి వద్ద ఏమాత్రము ధనము లేదు. తరువాత ఒక సంవత్సరమునకు అనగా 1966 జూలైలో వారు అతి కష్టము మీద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును అనగా ఇస్కాన్ను స్థాపించగలిగిరి. 10 సంవత్సరములకు లోపలే ఆ సమాజము ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రపంచమంతటా విస్తరించసాగెను. గురుకులములు, మందిరములు, ఆశ్రమములు వంటి వాటిని నెలకొల్పసాగెను. 1968లో శ్రీల ప్రభుపాదుల వారు నూబజ్నీలోని కొండలపైన ఆధ్యాత్మిక సమాజములను స్థాపించి దానికి నూతన బృందావనముగా నామకరణం చేసిరి. అక్కడే ఒక వైదిక గురువులను నెలకొల్పి పాశ్చాత్య దేశవాసులకు సైత్యము వైదిక గురువులకు విద్వాంసములకు అందుబాటులోకి తెచ్చిరి. ఆ నూతన బృందావనము ఇప్పుడు 1000 ఎకరములుగా పైగా విస్తరణము గల ప్రదేశములో విరచిల్లుతుండెను. అమెరికాలోని వారి శిష్యులు అలాంటి సంఘములను ఎన్నిటినో స్థాపించిరి. 1972లో పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలలోని డాల్లస్ టెక్సస్లో వైదిక పద్ధతిలో గురుకులములను ఏర్పాటు చేసిరి. 1972లో 3 విద్యార్థులతో ఆరంభమైన గురుకులము 1975 నాటికి 150 మంది విద్యార్థులతో విరచెల్లెను. శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశంలో అంతర్జాతీయ సంఘమును నిర్మింపచేయుటకు ప్రోత్సహించిరి. పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో శ్రీ
శ్రీధామం అనే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంఘమును నిర్మింపదలిచిరి. మిక్కిలి విశాలమైన ఆ పథక నిర్మాణముకు చాలా రకమైన పట్టా వచ్చును. అది వైదిక శాస్త్ర పఠనమునకు కూడా అనుకూలముగా నిర్మించును. భారతదేశంలోని బృందావనంలో మహోన్నతమైన కృష్ణ బలరాముల మందిరము ఆ విధానమును అనుసరించే నిర్మించబడును. అంతేకాకుండా అక్కడ ఒక అంతర్జాతీయ అతిథి గృహము కూడా నిర్మించబడును. పాశ్చాత్య దేశాల వాసులకు అక్కడి నుండి వైదిక సంస్కృతి ప్రత్యక్షముగా నేర్చుకుననే అవకాశము కలిగను. ముంబైలో ప్రధాన సాంస్కృతిక విద్యా కేంద్రము కూడా కలదు. భారతదేశంలో అనేక ప్రధాన ప్రదేశాలలో ఇతర సంఘములు నిర్మాణము కొనసాగుతుండెను. శ్రీల ప్రభుపాదుల వారి అత్యంత ప్రధాన సేవా గ్రంథ రచన దానికి వారు మిక్కిలి ఖ్యాతి గడించిరి. వారి కేంద్రాలు ప్రామాణికత్వకు, జ్ఞాన గంభీరత్వకు, స్పష్టతకు పేరుగాంచి విద్వాంసుల చేత ఎంతగానో గౌరవించబడెను. అనేక కళాశాలలో, పాఠశాలల్లో ప్రామాణిక పాఠ్య గ్రంథములుగా వినియోగింపబడుతుండెను. వారి రచనలు 80కి పైగా భాషలలోకి అనువాదించబడెను. ప్రభుపాదుల వారి గ్రంథములను ముద్రించి ప్రకటించుట కొరకే 1972లో భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించిరి. అది ఇప్పుడు భారతీయ వైదిక తత్వ విషయములపై గ్రంథములను ప్రచారించే ప్రపంచ ప్రాచుర్య సంస్థగా రూపొందెను. వేదవాక్యము సమీపించినను సుమారు 12 సంవత్సరములలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా 14 సార్లు ఉపన్యాస మంత్రములను కొనసాగిస్తూ 6 ఖండాలలో విస్తృత పర్యటనలు చేసిరి. అంతటి నిర్వరామ కార్యక్రమాలలో నెలకొన్నప్పటికీ వారు తమ గ్రంథ రచనలను కొనసాగిస్తూనే ఉండేవారు. వారి గ్రంథాలన్నిటినీ కలిపితే ఒక ప్రాముఖ్య వైదిక వేదాంత సాహిత్య సంస్కృతి గ్రంథాలయమే అగును. 1977 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో తిరోభవించు వారు నిర్వరామముగా శ్రమించిరి. ప్రపంచమంతటా 100కు పైగా ఆశ్రమాలను, మందిరములను స్థాపించి కృష్ణ చైతన్య సంఘమును అంతర్జాతీయ సంస్థగా ఇస్కాన్గా తీర్చిదిద్దారు. ఇది ప్రేమ కళ భక్తి పుస్తకం యొక్క పూర్తి వివరణ. ప్రేమ భక్తి కళ అనే పుస్తకం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పుస్తకాల గురించి తెలుసుకోవాలి అంటే మన సనాతన భక్తి మార్గం తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పుస్తకం యొక్క రికార్డ్ని ఎవరికైనా అందించాలి అంటే అందించండి. హరే కృష్ణ. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పుస్తకాలు అన్నీ కూడా మీకు కేసెట్ ద్వారా రికార్డింగ్ చేయబడతాయి. తప్పకుండా వినండి, ఎంతోమందికి వినిపించండి. ఆ శ్రీల ప్రభుపాదుల వారి ఆశీర్వాదాలు, అలాగే శ్రీకృష్ణ పరమాత్మని ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి. హరే కృష్ణ.